సర్పంచ్ మొగుడు ఇక్కడ. 5,000 తీసుకోరా. అది కాదయ్యా, మీ తాతగారు అయితే బంగారు ఉంగరం ఇచ్చేవారయ్యా, అలాగే మీ నాన్నగారు కూడా ఇచ్చేవారు. తప్పు తప్పు. ఎందుకంటే మేము రాజులం రా, మీరు సేవకులు. మీరు అక్కడే ఉండాలి, మేము ఇక్కడే ఉండాలి. కాదు కూడదు అని మీరందరూ కలిసి అధికారంలోకి రావాలంటే మీ లోపల సఖ్యత లేదురా, కానీ మా లోపల ఉందిరా. అదిరా అదిరా మాకు మీకు ఉన్న తేడా. అదే సమస్య నాన్న. మనిషి తప్పు చేస్తాడు, తర్వాత మద్యం అంటాడు. నాన్న, ఒక్క అనాథ పిల్లను మీ ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్న మంచి మనసున్న మనిషి మీరు. అట్లాంటిది ఈ రోజు ఎందుకు ఇట్లా చేసిర్రు? తప్పు జరిగిపోయిందమ్మా. జనాలు చులకనగా మాట్లాడేటట్టు చేశావు, అదే నా బాధ. శివ, సమయానికి వచ్చినావు బిడ్డ. నువ్వు కనుక ఈరోజు రాకపోతే నేనేమైపోయేదాన్ను. నువ్వేం బాధపడకు చిన్నమ్మా, నీకు ఏ ఆపద రాకుండా ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటున్నా. శివ, పద ఇంటికి పోదాం. నేను ఆ సీటు మీద కూర్చున్నటువంటి ఈ రిజర్వేషన్ రాక్షసు వచ్చి నా రాజకీయ జీవితాన్ని నాశనం చేసింది. ఏమన్నావు? ఇప్పుడేమన్నా మాట్లాడినావు నా గురించి? ఏమనలే, మహిళా సాధికారిత అన్నా. అట్లా అంటేనే మంచిది. కుర్చీ నిర్ణయాలు క్రెడిట్ అంతా నీది, దాని వెనుక కష్టం అంతా నాది. ఏం చేసింది? మొత్తం పొడి తిన్నా ఏం తీసుకోండి. గుట్టు లేదేం లేదు. ఇప్పుడు గుట్టు ఏం చేయాలి నేను? మనిషి ఇట్లా ఇట్లా ఇక్కడ దొంగతనం జరిగింది. ఇట్లా ఇక్కడ దొంగతనం జరిగింది. గుడ్డు దొంగతనం. ఒకటే గుడ్డు ఉన్నది, 2 గుడ్లు ఉండాలి. ఏపీ గుడ్లు నేనేం చేస్తాను? నేను ఇక్కడ ఉన్నా, పని మీద ఉన్నా, నేనే చూస్తున్నాను. రోజు కట్టుంటావు. నేను గుడ్లు తీస్తాను. ఇప్పుడు కట్ట ఎందుకు పోయినావు? దొంగ లేక గుడ్డ సాట్ నుంచి వస్తున్నావు. బట్ ఎందుకు పోయినావు నువ్వు? అది తిట్టు పెడతానే, తిట్టు పెడతాను. నువ్వు మధ్య చూడు, గుడ్డు మెల్లగా మెల్లగా చూడు, పడుతుంది. నిజం చెప్పు. నిజం తిన్నావు కదా? కాదు పిల్ల పిల్ల ఎందుకు వస్తుంది? పిల్లి ఇంట్లో లేదే. చేసిన తప్పు కప్పి పుచ్చుకోవడానికి ఇంకా పిల్ల వచ్చిందా అంటాను. ఎక్కడ పెట్టిందో చూడే గుడ్డు. కాదు మొన్న ఏమన్నావు నువ్వు? ఏమన్నా
మా అవ్వ వస్తుంది గుడ్లు అట్లనే ఉంచు మా అవ్వ కండి పెడదామన్ను ఆ. నేను ఉంచినా లేదా ఉంచినావు ఇలా నేనే మా అవ్వ గారు వస్తారు గుడ్డు ఉంచు అని పొద్దుగా చెప్పిన నీకు అదే పిచ్చిదానా నేను తీయలేదే కాదు నిన్న మొన్న పోంది మా అవ్వ వస్తుంది గుడ్లు అంటి పెడదాం అన్నప్పుడే గుడ్డు పోతుందా అంటే పూతో నేను తీసినట్ట నువ్వే తీసినావు. ఇంటి ఇచ్చేది పోతుంది మొత్తుకో కయ్యకాయ మొత్తుకోకు నీకు ఇజ్జత్ ఉంటాను ఇజ్జత్ పోవడానికి ఇంకా గుడ్డు తీసుకొని పోయి తిని ఇంకా ఇజ్జత్ పోతుంటారు ఇజ్జత్ ఉన్నదా నీకు అసలు గుడ్డు ఎడికెళ్ళి వచ్చినాయి ఆ, ఎడికెళ్ళి వచ్చినాయి? ఎడికెళ్ళి వచ్చినాయి? గుడ్డు లేదు గుడ్డు ఎడికెళ్ళి వచ్చినాయి ఉన్నది నీ పుంజు అక్కరని పుంజు నా పెట్టలేదు నీ పుంజు ఏ పని చేస్తుంది ఓ పిచ్చిదా నా పుంజు లేకపోతే నీకు పెట్టేందుకే మరి పెట్టలేదు నీ పుంజు ఎందుకు మురుస్తాను దాన్ని పట్టుకొని ఓని ఎవరి పెట్టని ఎవరు పెట్టింది అని పెద్ద సినిమా చూపెడతాను అది కట్నం అది నాకు కట్నం పెట్ట కట్నం ఏం మంచిగా నీ కోడు కోడు నా బంగారు పెట్టాలి నీకు. మరి ఎవరు పెడతారు చేస్తా, కొంచెం నా బంగారు పెట్టేది నీకు. మరి ఎవరు పెట్టలే నీకేముందో తిందామంటే భూమి గతి లేదు నీకు అంత నా బంగారు ఇచ్చింది ఎవరి ఇంట్లో ఉన్నవే నీ ఎవరి ఇంట్లో ఉన్నావా నీ ఇంట్లో నేను ఎందుకుంటా నేను మరి ఎవరి ఇంత ఇంట్లో కష్టం తెచ్చినా. తెచ్చబట్టుకోకుండా. నీ అబద్ధం కాదా కొడుగుడ్లు కావాలన్నట ఏదో కావాలన్నట ఏదో కావాలన్నట నీకు అలా అబద్ధాలు కావాలి ఎందుకు వచ్చింది? నువ్వే అబద్ధాలు ఎందుకు నువ్వే వచ్చింది? తీసినావు నువ్వే తీసినావు కాబట్టి నీకు అబద్ధాలు వచ్చింది ఇప్పుడు తీసిన అవ్వత్తంటే నీకు కారం వేసి పెట్టాలి నీకు గుడ్లు ఎందుకు వండాలని తీసుకుపోయినావు కదా నేను తీయలేదు తీయగానే తీయలేదా? తీయలే సరే తీయకుండా తీయపది ఇక పోదాంపా సర్పంచ్ మేడం దగ్గరికి పోదాంపా సర్పంచ్ మేడం ఆమె తీ- ఏమని చెప్తావు సర్పంచ్ మేడం 2 గుడ్లు ఉండే మేడం ఆ, 2 గుడ్లు రోజు సెరవడు తింటాం ఆ, ఈయన 2 పెట్టింది ఆ. కానీ ఈడు ఒకటి తిన్నాడు నేను తినలేదు ఎవరు తినలేదు నేను ఏడ తినలేదు మెప్పిస్తావు? నేను మెప్పిస్తా. ఏడ మెప్పిస్తావు? మెప్పిస్తా పాయ్. పోదామా సర్పంచ్ గారు, పోదామా? గుడ్డు పెట్టింది కాక గుడ్డు తీసి ఇంకా ఇచ్చినా నేను తీయలేదే తీయలేదు సర్పంచ్ మేడం దగ్గరికి పోదాం. పాయ్. నేను తీయలేదు, నాకు భయం ఎందుకే? నువ్వు ఒక్క నిమిషం ఆగు నువ్వు పాయ్. ఇది నీ పెట్ట నాకు అది నీ పెట్ట కాదు, ఇంతసేపు ఓ నీళ్ళు కదా నా పుంజు నా పుంజు నా పెట్ట పట్టుకొని నీ పెట్ట అది పాయ్. నా బుద్ధి. నువ్వేం రాలే. ఏ ఒక సగం మనిషి ఎగిరినట్టు ఎగురుతాను. నువ్వు మొత్తుకోకు నేను చెప్తాను మనిషి నేను నీకు మాట్లాడతా. పడుకున్న రేషం ఉన్నదేమే. ఏ పాయని చెప్తారా ఎక్కువ అయింది ఏం చెప్తాను ఎందుకు అంటానవే? కోడికున్నంత బలుపున్నది నీకు రోజు ఇంత పెట్టి పెట్టింత బలిపడతానా నీకు వరకు? ఆ కోడికి నీకు పెట్టేది నేనే నువ్వు కాదు ఆ కోడికి తెచ్చేది నేనే నీకు పెట్టేది నేనే నువ్వు ఎంత బలిపోతుంది కోడిని పెట్టి తిడతాది తిని ఎందుకే నీకు ఇంత పొగరు ఇంత నాలుగు బలుపు, ఇంత గుట్ల బలము? వరకు. నాలుగు గుట్లు తెస్తాను ఏమత్తాను ఏమో 4 గుట్లు తెస్తాను నీ గుడ్లని కావాలా నీ గుడ్లని అమ్మ పెట్టు నాకేమద్దు అది ఆయే నాకు న్యాయమే కావాలి ఏం న్యాయం బాయ్ ఎవరికే నీ కోడికి వచ్చినట్టు అత్తంది కోపం నీకెట్లున్నదే కోపం నీకు బాగా తిక్కులేదు పాయే సర్పంచ్ ఒక గుడ్డే కావాలి నాకు 4 గుడ్లు తెచ్చి మరి ఇన్ని రోజులు తింటాను తెలుసు కదా మరి ఇప్పుడే తీసుకున్నా నా గుడ్డు నువ్వు సాల్గంతి ఆపిగా నువ్వు చేసినావు పెద్ద ఘనకార్యమని ఓర్తానవి ఇంకా అగో సార్ ఉన్నాడు మేడం ఉన్నది అక్కడ సార్ పట్టుకున్నాడు అయ్యో మేడం మేడం అన్యాయం జరిగిపోయింది మేడం ఘోరం జరిగిపోయింది మేడం నన్ను మోసం చేస్తాడు మేడం నాకు అన్యాయం చేస్తాడు మేడం కావాలి మేడం మీకు దండం పెడతా మేడం మీరే నాకు న్యాయం చెప్పాలి మేడం నా గ్రామంలో అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోను. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. అసలు ఏం జరిగిందో వినకముందే వేసింది పెద్ద డైలాగ్. సర్పంచ్ మేడం మా ఇంట్లో పెద్ద సమస్య జరిగింది. అట్టేనా? కాదు మేడం మరి భూతగాడాలా? కాదు మేడం మరి ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పాలా మేడం చెప్తా మేడం మా ఇంట్లో కోడి ఉంటుంది రోజు 2 గుడ్లు పెడుతుంది చిరొక్కటి తింటాం మేడం. ఈ రోజు ఆయన ఏమనుకుంటే రోజు ఇది ఒక్కటే తింటుంది ఇది తినద్దు తినకుండా చేయాలని నాకు తెలియకుండా ఒక గుడ్డు తీసుకుపోయి తిన్నాడు మేడం. అందులో ఒక్కటే ఉన్నది మేడం. ఇవి ఒక్కటి ఏం చేసినావంటే పైగా నేను తిన్నా అని నిజం చెప్పకుండా నాకు తెలియదు అని అబద్ధాలు ఆడతాడు మేడం. మీరే నాకు న్యాయం చెప్పాలి మేడం సర్పంచ్ మేడం. నేను తీయలే మేడం నేను అప్పుడే ఆమె ఇంట్లో ఉన్నది నేను బయట నుంచి అప్పుడే వచ్చిన మేడం అది పిల్లి తిన్నదా లేకపోతే వీళ్ళ అమ్మ వస్తుందని దాచుకున్నదా తెలియదు మేడం చూసినా మేడం పిల్లి తిన్నదా అని ఎట్లా చెప్తాడు మేడం అసలు పిల్లే లేదు మా ఇంట్లో. అంటే ఇప్పుడు మీ అమ్మ పేరు చెప్తే మీ అమ్మ తిన్నట్టేనా మా అమ్మ వస్తుందని చెప్పిన మేడం ఫస్ట్ అమ్మ తెచ్చే స్తోమత నీకు లేదు గుడ్ల కూర అండన్న పెడతా మా అమ్మ సంతోషంగా పోతుందని చెప్పిన మేడం. ఎట్లా పెడతావు నువ్వు గుడ్ల కూర మీ అమ్మకి అన్నాడు మేడం పొద్దుగాలనే అని ఆ పని చేసిండు మేడం. ఇప్పుడు ఏం తెలియనట్టు చేస్తాడు.
నాకు మోసం చేస్తాడు మేడం. తీయలేదని చెప్పిన మేడం, కోడిగుడ్డు తినలేదు, నేను తీయలేదు. కావాలంటే ఇంకా 4 గుడ్లు తెస్తా అన్న మేడం. నాకెందుకు మేడం? నువ్వు గుడ్లు తెచ్చేస్తావు, నీ దగ్గర ఉంటే గా గుడ్లు నేను ఎందుకు దాచిపెట్టుకోను? ఎవరైనా తండ్రి పెడతా మేడం, నీ ఇజ్జతే కాపాడుతున్నా కదా. నేను బతకాలి, నాకు అన్యాయం చేస్తాడు, నన్ను మోసం చేస్తాడు. న్యాయం చేయాలి మేడం మీరే. చాలా పెద్ద సమస్యనే ఇది. దీన్ని ఎలాగనైనా పరిష్కరించాలి. నేను సర్పంచ్ ఉన్నప్పుడు నా గ్రామంలోని ప్రజలు ఇంత అన్యాయం జరిగిందా? భవానీ, ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని మనం పరిష్కరించాలి. అవునమ్మా, ఏం చేద్దాం? ఇది నిజంగానే చాలా పెద్ద సమస్య. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరగద్దు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొక్కల సమస్య, ఆఫ్టర్ ఆల్ గుడ్డు సమస్య. నీ అమ్మ వేస్తే ఒక ఆమ్లెట్ నా ఒక పెగ్గుకు సరిపోదు. దీనికి వాళ్ళ యాక్షన్, దానికి వీళ్ళ రియాక్షన్, వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నారా బాబు? భవానీ, అమ్మా ఎట్లా వీళ్ళ సమస్య తీర్చాలి. ఆలోచించు. భవానీ, మీ సమస్య తీరిపోద్ది. మన బాబు ఒకటి ఆలోచించు. అయిపోతుంది. అమ్మా, అసలు ఈ సమస్యనే గుడ్డు వల్ల కదా. అట్లాంటిది ఆ గుడ్డే లేకుంటే అయితే ఏ సమస్య ఉండదు కదమ్మా. ఇప్పుడు చూడు భవాని, నా బ్రెయిన్ ఉపయోగించి ఆ గుడ్డు సమస్యను పరిష్కరించినట్టు వేసి ఆ గుడ్డు నా చేతిలోకి తీసుకొని అలా ఎట్లా వెళ్ళాలని చెప్తారో చూడు. అయ్యో సారీ అమ్మా. చెప్పు. కళ్యాణి మేడం, ఇట్రా. నా తెలివంతా వాడి మేడం, నా బుర్రంతా ఉపయోగించి మీ గుడ్డుకు నేను ఒక పరిష్కారం ఆలోచించిన. మేడం, ఒక పరిష్కారం అయితే గట్టిగా తట్టింది. మేడం చెప్పండి మేడం. ఇప్పుడైతే మీకు ఆ గుడ్డే కదా సమస్య. అవును మేడం. ఆ గుడ్డే నాకు ఇచ్చేయండి కదా, మీకు సమస్య అయిపోతుంది. గుడ్డే మొదలు ఏం ఆలోచిస్తారు? ఈరే గుడ్డు నష్టపోల. ఆ గుడ్డు తీయకుంటుంటే ఇక్కడ దాకా రాకపోదాం కదా. ఇప్పుడు సర్పంచ్ అమ్మ ఏమంటుంది, ఆ గుడ్డు నాకు ఇరి ఏ సమస్య ఉండదు అంటుంది. ఉన్న గుడ్డు ఉడిపోయేటట్టున్నది. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా నువ్వు నోరు తెరితే నోరు ఈ గుడ్డు పెట్టి కొడతా. మెంటలో ఈ గుడ్డు సమస్య మీరు తీరుస్తారని నాకు ఎప్పుడో తెలుసు మేడం. అంటే నేను ఏమో అనుకున్నా గానీ మా సర్పంచ్ మేడం సూపర్ మేడం, మీరు సూపర్. కానీ అసలు ఇక్కడ ఏం లేదు మేడం. నా మొగడు నేను చెప్పినట్టు ఇంటలేడు. ఈనాలని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మేడం. మీరు సమస్య పరిష్కారం చేసిర్రు. దండాలు మేడం. సమస్య తీసిపోయింది మేడం. ఓకే మేడం, ఓకే. సర్పంచ్ మేడానికి ఏందమ్మా, మనం వాళ్ళని వెదవాళ్ళని ఇవ్వాలనుకుంటే వాళ్ళే మనల్ని వెదవాళ్ళని చేసిపోతారు. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పిట్ట.
బావా, 25 ఏళ్ల సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా కుప్పకూల్చేసింది ఆ శైలజారెడ్డి. ఎంత అభివృద్ధి చేశాం బావా, ఎన్ని సేవలు చేశాను ఊరికి. ఒకప్పుడు ఊళ్ళోకి రావాలంటే 3.5 మైళ్ళు నడుచుకుంటూ రావాల్సి ఉండేది. రోడ్లు వేయించాం, లైట్లు వేయించాం, డ్రైనేజ్ వేయించాం. చేయని అభివృద్ధి అంటూ లేదు, ఊరికి చేయని సేవ అంటూ లేదు. కానీ నేడు ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఆ శైలజారెడ్డి పేరే వినబడుతోంది. ఏమైపోయింది నేను చేసిన సేవంతా, నేను చేసిన అభివృద్ధి అంతా ఎక్కడ పోయింది? నచ్చట్లేదు బావా, ఏదో ఒకటి చేయాలి. తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి. ఆ శైలజారెడ్డిని ఎలాగైనా తల దించుకునేలా చేయాలి. బామ్మర్ది, రాజకీయాల్లో సేవలు కాదు, పేరు కావాలి. ఇప్పుడు ఆమె పేరు వినబడుతుంది, ఆ పేరును తొక్కేయాలి. ఎలా బావా? ఏం చేస్తే నా పూర్వ వైభవం నాకు వస్తుంది? నేరుగా వెళితే మనమే చెడ్డమలం అవుతాం. అందుకే తెలివిగా ఆడాలి ఆట. నాకు మొదలెట్టాలనే ఉంది బావా ఆట. కానీ ఎక్కడి నుంచి మొదలెట్టాలా అని ఆలోచిస్తున్నా. జనంలో ఇప్పుడున్న సర్పంచి పనులు సరిగ్గా చేయడం లేదని ఆల్రెడీ డిస్కషన్లో ఉన్నారు. కరెక్ట్. రెండోది, మన హయాంలో కొన్ని గల్లీల్లో పూర్తవ్వకుండా మిగిలిపోయిన డ్రైనేజ్ పనులు ఉన్నాయి. అవి ఇప్పుడున్న సర్పంచ్ పట్టించుకోవడం లేదు అనే వార్తని జనం చేత, ప్రజల చేతే గుప్పమనిపించాలి. ఏ రకంగా అయినా సరే ఆ సర్పంచ్ని దెబ్బ కొడితేనే మళ్ళీ మనం ముందుకు పోగలుగుతాం. ఆ ప్రయత్నంలో ఉండాలి బావా. బామ్మర్ది, శైలజారెడ్డి మొగుడిని పావుగా వాడుకో. వా, శభాష్ బావా, సరైన సమయంలో సరైన ఆలోచన ఇచ్చావు. ఇది కదా నాకు తెలుసు. శైలజారెడ్డి మొగుడు మందు వాసన చూస్తే వెంట పడిపోతాడు. ఈ అవకాశం చాలు మనకి. ఈరోజే రప్పిస్తా, మందుతో కొడదాం. శభాష్ బాబా. శైలజారెడ్డి మొగుడిని మందుకు బానిసను చేసి ఊళ్ళో ఈ వార్తను గుప్పమనిపించేలా శైలజారెడ్డి మొగుడు తాగుబోతూ, శైలజారెడ్డి పదవి సర్పంచ్కి అనర్హురాలు, ఏ అభివృద్ధి వాళ్ళతో చేత కాదు అనేటువంటి మాటలు జనంలోకి ఇంజెక్ట్ చేద్దాం. అప్పుడు మనం అనుకున్నది సాధించగలుగుతాం. కరెక్ట్ బామ్మ. కానీ భవాని, పెళ్లి చేసుకునే సమయం వచ్చింది తల్లి. ఊళ్ళో అందరు అడుగుతుర్రు పెళ్ళి ఎప్పుడు చేస్తారని. ఒక మంచి సంబంధం వచ్చింది. నీ పెళ్లి గురించి నువ్వు ఆలోచించుకునే సమయం వచ్చింది తల్లి. నా జీవితం గురించి నేను ఆలోచించుకున్నాడు ఎప్పుడో మానేశానమ్మా. అదేంటమ్మా అలా అంటావు? నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. మొదటగా నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసింది మీ ముఖాలే. నేను ఏడుస్తుంటే నన్ను ఎత్తుకొని గుండెలకు కట్టుకున్నారు. నాకు ఆకలి అయితే అన్నం పెట్టి నా ఆకలి తీర్చిరు. నాకు జ్వరం వస్తే రాత్రంతా మేల్కొని నాకు సేవలు చేసింది మీరే. నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. అలాంటి మీరుండగా నా జీవితం గురించి నేను ఎందుకు ఆలోచించుతామ్మా? చూడమ్మా భవాని, అది నీ మంచితనం. కానీ ప్రతి ఆడపిల్లకు ఓ జీవితం అంటూ ఒకటి ఉంటుందమ్మా. మీరే నా ప్రపంచం నాన్న. నన్ను చెత్త కుప్పలో పారేసిన వాళ్ళకి నా అవసరం లేకపోవచ్చు, కానీ నేను ఎవరో తెలియకపోయినా మీ ఇంటికి తీసుకొచ్చి నా బిడ్డ అని 10 మందికి పరిచయం చేశారు. ఒక జీవితాన్ని ఇచ్చారు. అలాంటి మీరే నా ప్రపంచం నాన్న. అమ్మా భవాని,
మేము ఎప్పటికీ నీతో ఉండలేం కదా బిడ్డ. అమ్మా అట్లా మాట్లాడద్దమ్మా. చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే భయం, ఎప్పటికైనా మీరు నన్ను వదిలిపెట్టి పోతారేమో అని. కానీ ఇప్పుడు నేనే పెళ్లి చేసుకొని మీకు దూరం కావాలనా? నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. పిచ్చిదానా, నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మా నాన్నలు ఎవరు చూసుకుంటారు అనుకుంటున్నావా? నేనున్నా కదా చూసుకోవడానికి. చూడు శివ, అమ్మా నాన్నల్ని కొడుకులు చూసుకునే రోజులుంటాయి, కానీ కొడుకులు కూడా పనుల్లో బిజీ అయిపోయే రోజులు వచ్చినాయి. అప్పుడు అమ్మకి మందులు ఎవరిస్తారు, నాన్నకి భోజనం ఎవరు పెడతారు? అది చూసుకోవడానికి నేనున్నా కదా భవాని. చేస్తావు శివ, చెయ్యవని నేను అంటలేను. కానీ అమ్మా నాన్నల మీద నువ్వు చూపించే ప్రేమ వేరు, నేను చూపించే ప్రేమ వేరు. అమ్మ కాలు నొప్పి అనగానే నా గుండెల్లో బాధ కలుగుతుంది. నాన్న తల వంచుకొని కూసోగానే నా కళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి. ఈ ప్రేమ, ఈ బంధం రక్త సంబంధంతో రాలేదు శివ, ప్రేమతో వచ్చింది. అమ్మా నువ్వు అలా మాట్లాడితే మేము ఎలా భరించగలం? అమ్మ, ఏదో ఒక రోజు మన ఇంటి గుమ్మం దాటి నేను బయటికి పోతే మన ఇంట్లో సంతోషం తగ్గుతుందమ్మా. అది నేను భరించలేను. మా కోసం నీ జీవితాన్ని త్యాగం చేయకు తల్లి. త్యాగం కాదమ్మా, ఇది నా అదృష్టం. అనాథగా చనిపోవాల్సిన నన్ను మీ కూతురిగా బతికించారు. ఇప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు నా బాధ్యత. భవాని, ప్రేమ అంటే కేవలం అమ్మా నాన్నలను చూసుకోవడం కాదు, నీకంటూ ఒక కుటుంబం ఉండాలి కదా. నా కుటుంబం లేదా శివ? ఈ ఇంట్లో ఉన్న మీరందరు ఎవరు? నాకు అమ్మ ఉన్నది, నానున్నాడు, తమ్ముడు ఉన్నాడు. ఇంతకంటే కుటుంబం నాకేముంటుంది శివ? ప్రపంచంలో చాలా మంది వాళ్ళని కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలి వెళ్తారు, కానీ వాళ్ళలా నేను కాదు. నన్ను పెంచిన తల్లిదండ్రులను నేను ఎప్పటికీ వదల, దానికి నా మనసు ఒప్పుకోదు. భవాని, నువ్వు అలా అంటుంటే మాకు చాలా గర్వంగా ఉందిరా, కానీ నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. నా భవిష్యత్తే మీరు నాన్న. మీరు మంచిగా ఉంటే నా భవిష్యత్తు మంచిగా ఉన్నట్టే. మీరు సంతోషంగా ఉంటే అదే నా జీవితం. భవాని, ఈ జన్మలో నువ్వు కూతురుగా దొరకడం మా అదృష్టం అమ్మా. కాదమ్మా, అనాథగా మిగిలిపోవాల్సిన నన్ను చేరదీసి మీ బిడ్డగా ఒక గుర్తింపు ఇచ్చిర్రు. తల్లిదండ్రులుగా నన్ను దగ్గరికి తీసుకున్నారు. నాదే అమ్మా అదృష్టం. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు జన్మలు మాత్రం ఇస్తారు, కానీ పెంచిన తల్లిదండ్రులు మనకి జీవితాన్నే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే మిగిలిపోతాయి. భవాని, ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది. పుట్టుకతో వచ్చిన బంధాల కంటే మనసుతో ఏర్పడిన బంధాలే గొప్పవని. చూడు శివ, రక్తం బంధాలను కలుపుతుంది, కానీ ప్రేమ ప్రాణాలని నిలుపుతుంది. నా బంగారు తల్లిని చంపిన ఏ నా కొడుకును కూడా వదిల, ముక్కలు ముక్కలుగా నరికి కాకల గద్దలకు ఎత్తా. అన్నా చెప్పే, ఆ నా కొడుకులకు భూమి మీద నూకలు జల్లినాయి.